హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల నుండి మనం వీడియో చేసి 3 నెలలైతే అయిపోయింది. వీడియో చేయడానికి టైం అయితే కుదరట్లేదు. అండ్ అలానే కాదు, వీడియో చేయడానికి మంచి బ్యాక్‌గ్రౌండ్ కూడా కుదరట్లేదు. విలేజెస్‌లో అన్నీ ట్రైన్ బండ్ల ఇల్లులైతే ఉంటాయి కదా! సో, ఎక్కడ చేద్దామన్నా అవ్వదు. జనాలతో కూడుకొని ఉంటది. నేను విలేజ్‌కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత వీడియోస్ చేయడానికి అవ్వలేదనమాట. ఈరోజు ఒక మంచి థంబ్‌నెయిల్ చేసేసి మీకు చూపిద్దామని చెప్పి థంబ్‌నెయిల్ చేస్తున్నాను. ఖచ్చితంగా మన ఛానల్ ఫాలోవర్స్ ఎవరుంటే ఖచ్చితంగా చూడండి. ఫోటోషాప్‌లో థంబ్‌నెయిల్ చేయాలనంటే మనం ఒక రేషియోనైతే తీసుకోవాలి. ఈ రేషియోని తీసుకున్న తర్వాత దీని మీద చాలా వీడియోస్ అయితే చేశాను. ఒకసారి గమనించండి. ఇలా క్రాప్ అయితే చేసుకోవాలనమాట మన ఇమేజ్ ఏదైతే ఉందో అది. ఇప్పుడు ప్రెజెంట్ వ్లాగింగ్ ఛానల్ కోసం ఒక థంబ్‌నెయిల్ అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ చాలా రోజులయింది వీడియోస్ పెట్టి. బట్ పెట్టాలనుకుంటున్నాను, కుదరడం లేదు. బట్ ఇకపై వీడియోస్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. బ్యాక్‌గ్రౌండ్ విషయానికొస్తే ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటున్నాను నేను. సో, మీకు కంటెంట్ కావాలా, లేదు అంటే బ్యాక్‌గ్రౌండ్ కావాలా అనేది చెప్పండి. నేను వీడియోస్ చేయాలా వద్దా అనేది కూడా మీరే కామెంట్ చేయండి. కంపల్సరీ ఒక మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడైతే నేను ముందుగా ఇమేజెస్ని క్రాప్ చేసుకున్నాను. క్రాప్ చేసుకున్న ఇమేజెస్ని నేను ఒక బ్యాక్‌గ్రౌండ్ తీసుకొని బ్యాక్‌గ్రౌండ్ మీద అయితే పెట్టుకున్నాను అనమాట. ఫోటోషాప్ ఐడియా ఉన్న వాళ్ళు చివరి వరకు చూడండి. ఫోటోషాప్ ఐడియా లేని వాళ్ళు టూల్స్ మనం చెప్పాము, ఆ టూల్స్ అయితే చూడొచ్చు. అండ్ ఫోటోషాప్లో సింపుల్గా మనం ముందు అరేంజ్ చేసుకోవాలన్నమాట. చుట్టూ ఉన్న కార్నర్స్ అరేంజ్ చేసుకున్నప్పుడు ఫోటో అనేది నీట్గా వస్తుంది. అండ్ టెక్స్ట్ అయితే తీసుకోండి. టెక్స్ట్లోని మనం తెలుగు టెక్స్ట్ ఎలా రాయాలి అనేది ఒక వీడియో చేశాను. క్రోమ్లోకి వెళ్ళి ఈజీ తెలుగు టైపింగ్లో మనం ఏదైతే ఇంగ్లీష్లో కొడతామో అదైతే మనం క్లిక్ చేస్తే అది మనకి తెలుగులో అయితే వస్తుందన్నమాట. సో, టైప్ చేస్తే సో తెలుగులో వచ్చింది. ఇక్కడ మనం కాపీ చేసుకుంటాం అనమాట. సో, ఇక్కడ నేను డ్రాప్ షాడో పెడుతున్నాను. అండ్ ఇమేజెస్కి ఏదైతే బాగుంటుందో అదైతే నేను పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ డ్రాప్ షాడో ఎలా పెట్టాలంటే ఫోటో మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇలాంటి పాపప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డ్రాప్ షాడో ఉంటుంది. డ్రాప్ షాడో పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. గ్లోయింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనం టెక్స్ట్ అయితే తీసుకుందాం. టెక్స్ట్ రాయాలన్నా సింపులే. ఫాంట్స్ అన్నీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఫోటోషాప్ మీద వీడియోస్ అయితే చేశాను. ఇకపై థంబ్‌నెయిల్ ఎలా చేయాలి అండ్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అండ్ యూట్యూబ్ గైడెన్స్ ఇవన్నీ వీటి మీద అయితే వీడియోస్ అయితే రాబోతున్నాయి. 2 డేస్కి ఒక వీడియో అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. ఒకసారి స్టార్ట్ చేస్తేనే కదా మనం పెడతామో లేదో తెలుస్తుంది. బట్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. 3 మంత్స్ అవుతుంది వీడియోస్ పెట్టి. బట్ నాకే అనిపించింది, ఏందిరా బాబు అసలు వీడియోస్ చేయకుండా ఏం చేస్తున్నాం అనిపించింది. బట్ ఇంత సక్సెస్ అయిన ఛానల్ని ఇలా వదిలేయడం ఏంటి అనిపించింది నాకు. 18K సబ్స్క్రైబర్స్ అంటే ఆషామాషి విషయమేం కాదు. ఎంతో కష్టపడితే కానీ రారు. నేను పెట్టిన మొదటి ఛానల్ ఏదైనా ఉందంటే అది వంశీ టెక్ వరల్డ్. ఇప్పటికీ సక్సెస్ఫుల్గా యూట్యూబర్స్ కోసమే ఉందని నేను ప్రౌడ్గా చెప్పగలను. అండ్ ఇక్కడ జరుగుతున్న కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందో లేదో తెలియదు. నేను ఇచ్చిన వాయిస్ ఓవర్ వేరే అవ్వచ్చు. బట్ ఒకసారి గమనించండి. నేను దీనికి మ్యూజిక్ పెట్టేద్దాం అనుకున్నాను. మీతో మాట్లాడాలనిపించి నేను వీడియో చేయడం జరుగుతుందన్నమాట. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ రేపటి నుండి వీడియోస్ అయితే వస్తాయి. ఇలా మనం గ్లోయింగ్ అయితే చుట్టుపక్కల ఇచ్చుకోవాలన్నమాట. సో, లేయర్ క్రియేట్ చేసి బ్లూ కావాలంటే బ్లూ, ఎల్లో కావాలంటే ఎల్లో అలా అయితే మనం వేసుకోవాలి. సో, సింపుల్ నీట్గా బ్యాక్‌గ్రౌండ్ అంతా క్రియేట్ చేసుకున్నాక వన్స్ మనం టెక్స్ట్ అయితే రాసుకోవాలన్నమాట. ఏదైతే అవసరమో అదంతా కరెక్ట్గా క్లిక్ చేసుకోండి. అండ్ ఇలా మన ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ని పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. అండ్ మీకు ఎవరికైనా థంబ్‌నెయిల్స్ కావాలంటే 99 రూపీస్కే థంబ్‌నెయిల్స్ అయితే చేస్తున్నాము. మీరు కానీ 10 థంబ్‌నెయిల్స్ ప్యాక్ తీసుకుంటే ఒక థంబ్‌నెయిల్ ఫ్రీగానే చేస్తాను. అంటే మీకు 1100 అవ్వాల్సింది నేను ఖచ్చితంగా 1000 రూపాయలకి చేస్తాను. అంటే 999 10 థంబ్‌నెయిల్స్ అనమాట. సో, అంటే ఒక థంబ్‌నెయిల్ 99 రూపీస్ లెక్క. ఒక థంబ్‌నెయిల్ ఫ్రీగానే చేస్తాను. బెస్ట్ హై క్వాలిటీ థంబ్‌నెయిల్స్ అయితే మనం చేయడం జరుగుతుంది. ఏం లేదు, ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఒకసారి హాయ్ పెట్టండి. నేనైతే కామెంట్ చేస్తాను. ఏం చేయాలి, ఎలా చేయాలనేది నేనైతే కామెంట్ చేస్తాను. ఈజీ తెలుగు టైపింగ్లో నేనైతే తెలుగు టైపింగ్ చేసేసి ఇక్కడైతే క్లిక్ చేశాను. సో, అండ్ ఇంకొకటి, మీరు థంబ్‌నెయిల్ ప్యాక్ తీసుకున్నారని అంటే నేను 11 థంబ్‌నెయిల్ చేయడమే కాదు అండ్ అదేవిధంగా మీకు థంబ్‌నెయిల్ ఎలా చేయాలనేది కూడా నేర్పిస్తాను. సో, సింపుల్గా మీరు కూడా నేర్చేసుకోవచ్చు. అండ్ 10 థంబ్‌నెయిల్కి మాత్రమే నేను చార్జ్ చేస్తాను. మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాను అండ్ ఫ్రీగా మీకు థంబ్‌నెయిల్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ థంబ్‌నెయిల్స్ ఎలా చేశాను అనేది కూడా మీకైతే చెప్పడం జరుగుతుంది. ఈ ప్యాక్ 999తో స్టార్ట్ అవుతుందన్నమాట. సింపుల్గా మీరైతే ఇన్స్టాగ్రామ్కి వచ్చి హాయ్ పెట్టండి, పేమెంట్ చేయండి. ఆ తర్వాత ఇంకా థంబ్‌నెయిల్స్ ఎలా చేయాలి ఏంటి అనేది నేర్చేసుకోండి. ఇది జస్ట్ బేసిక్ థంబ్‌నెయిల్. ఇలాంటి ఎన్నో ప్రొఫెషనల్ థంబ్‌నెయిల్స్ అయితే చేయడం జరిగింది. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కిల్ వర్క్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. అండ్ వంశీ వ్లాగర్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే పెడతాను, అక్కడ నుండి అయితే చెక్ చేయండి. మంచి మంచి థంబ్‌నెయిల్స్ కోసం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి.
అండ్ ఈరోజు నుండి వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది. డైలీ ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఎవ్రీడే మార్నింగ్ 10 AM ఆర్ 7 AMకి ఒక వీడియో వచ్చేస్తుంది. యూట్యూబర్స్ కోసం బెస్ట్ థంబ్నెయిల్స్ అండ్ బెస్ట్ గైడెన్స్ ఇవ్వడానికి నేనైతే ఎవ్రీడే ప్రయత్నిస్తూ ఉంటాను. అండ్ ఛానల్ని మరింత గ్రోత్ తెచ్చుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఫైనల్లీ ఇలా అయితే మన హ్యాపీ లైఫ్ చాలా బాగా ఉన్నదే అని చెప్పేసి నేనైతే రాస్తాను అనమాట. మీకు నచ్చింది మీరైతే రాసుకోండి. ఎప్పుడైనా థంబ్నెయిల్ చేసినప్పుడు కొంచెం అట్రాక్టివ్గా చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా కొంచెం క్యాచీగా ఉండాలి. సో బార్డర్ పెట్టే విధానం కూడా నేను చెప్తాను. ఫర్దర్గా ఫ్యూచర్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే గమనించండి చాలు. అండ్ ఇదనమాట ఫైనల్లీ థంబ్నెయిల్ అయితే డన్. సో ఇలా మనం కర్వ్స్ పెట్టుకోవడం వల్ల దానికి ఒక మరింత అందం వచ్చేస్తుంది అనమాట. సో చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. ఏమనంటే బ్రో ఏంటి బ్రో వీడియోస్ చేయడం లేదు, చాలా డౌట్లు అడుగుతున్నారు. వాటన్నిటిని రిప్లైస్ కూడా ఇవ్వలేకపోతున్నా. టైం అనేది కుదరట్లేదు అనమాట. ఫైనల్లీ డన్. ఇలా అయితే మనకి థంబ్నెయిల్ క్రియేట్ అయిపోయింది. మంచి థంబ్నెయిల్స్ అయితే మంచిగా వచ్చాయి. దీనికి కొంచెం చిన్న చిన్న మెరుగులు అయితే దిద్దాలి. అంటే బ్యాక్గ్రౌండ్ షేడ్స్ అండ్ చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అలాంటివి అయితే పెట్టుకోవాలన్నమాట. దీన్ని నేను స్క్రీన్లో పెట్టేసుకొని మంచిగా ఓపియాసిటీ తగ్గించేసుకుంటున్నాను అండ్ డౌన్ చేసుకుంటున్నాను. అప్పుడు ఒక రకమైన లుక్ వస్తుంది అనమాట. ఇటువంటి చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల మీ థంబ్నెయిల్ మరింత అట్రాక్టివ్గా కనిపిస్తుంది. లవ్ సింబల్స్ కనిపిస్తున్నాయి, అట్ ఏ టైం మనకి ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది, టెక్స్ట్ కనిపిస్తుంది, అంతా హైలైట్గా ఉంది. జస్ట్ సేవ్ చేసుకుందాం. ఇదనమాట ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.